అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన 67,000 ఉద్యోగాలు కాకుండా కేవలం 11,000 ఇచ్చిందని విమర్శించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ నెరవేరలేదేంటని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్, పీఆర్సీఎస్, రుణమాఫీ, పంట బోనస్ అమలుపై ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఏ ఒక్క గ్రామంలో అయినా సంపూర్ణ రైతు రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే ఇక్కడే రాజీనామా చేస్తానని అన్నారు. జగన్ కు ధైర్యం ఉంటే సీఈసీ జ్ఞానేశ్వర్ పై అభిశంసనకు మద్దతు ఇవ్వాలని షర్మిల సవాల్ విసిరారు. వైకాపా ఎంపీలు ఇండియా కూటమితో కలిసి సంతకాలు చేయాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలపై ఆరోపణలు చేసిన జగన్ చిత్తశుద్ది నిరూపించుకోవాలని అన్నారు. ఎన్నికల సంఘం మోదీ ప్రభావంతో పనిచేస్తోందని షర్మిల విమర్శించారు. తాను పార్టీ మారాలని ఆలోచన చేయడానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రధాన కారణమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని, ఇంతటి సుదీర్ఘ బంధాన్ని వదులుకోవాలని ఆలోచిస్తుందనంటే తాను ఎంత ఇబ్బంది పడుతున్నానో అర్థం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే సంజయ్ ప్రజల అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించిన ఆయన తాను పార్టీ వీడితే కేవలం ఫ్లెక్సీలే కాదు అన్ని మారతాయని పరోక్షంగా హెచ్చరించారు. శాసనసభలో కేటీఆర్ మహిళలపై చిన్నచూపు చూపుతున్నారని మంత్రి సీతక్క తీవ్రంగా విమర్శించారు. ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ మహిళల కోసం ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో మహిళా నిధులు దుర్వినియోగమయ్యాయని ఆరోపించారు సీతక్క. మీ కలలను మాకు చెప్పండి, వాటిని నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రజలకు హామీ ఇచ్చారు. తమిళనాడులోని విల్లుపురం నిరసనలో అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగన్ అబ్దుల్ కలాం మనల్ని కలలు కనమన్నారు. నాకు నయనతార కావాలని అడిగితే సీఎం నెరవేరుస్తారా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళల భద్రతపై పాల్గొన్న కార్యక్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నటి ఖుష్బూ ఇటీవల విజయ్, త్రిషల గురించి రూమర్స్ పై స్పందిస్తూ వ్యక్తిగత జీవితం గురించి అనవసర వ్యాఖ్యలకు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. త్రిష తనకు సన్నిహితురాలని, గొప్ప మహిళ అని పేర్కొన్నారు. తెలియని వ్యక్తులు చేసే కామెంట్లు పైశాచిక ఆనందానికి మాత్రమే, రాజకీయంతో వ్యక్తిగత జీవితం ముడిపెట్టరాదని ఖుష్బూ తెలిపారు. ఆస్కార్ వేడుకలో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ అవార్డును భారతీయ నటి ప్రియాంక చోప్రా, స్పానిష్ నటుడు జేవియర్ బార్డెమ్తో కలిసి అందజేశారు. బార్డెమ్ అవార్డు ప్రకటించే ముందు నో వార్, ఫ్రీ పాలస్తీనా అంటూ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. అతని మాటలకు ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అన్సర్ భావోద్వేగంతో 98వ ఆస్కార్లో ఉత్తమ చిత్రం సహా 6 అవార్డులు గెలుచుకుంది. పాల్ థామస్ ఆండర్సన్ ఉత్తమ దర్శకుడు, స్క్రీన్ ప్లే అవార్డును అందుకున్నారు. లేనార్డో చిత్రం నటనతో ఆకట్టుకుంది. మైకేల్ బి జోర్డన్ ఉత్తమ నటుడు, జెస్సీ బక్లీ ఉత్తమ నటి అవార్డులు అందుకున్నారు. ఇరాన్ క్షిపణి దాడులతో వణికిపోతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రజలకు భరోసా కల్పించారు. నేరుగా ఒక అవుట్డోర్ కేఫ్ కు వెళ్లి అక్కడి ప్రజలతో కాసేపు ముచ్చటించారు. దాడుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ సురక్షితంగా ఉండాలని సూచించారు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ పై పాకిస్తాన్ వైమానిక దళం జరిపిన దాడుల్లో ఒక ప్రధాన హాస్పిటల్ ధ్వంసమైంది. ఈ ఘటనలో 400 మంది ప్రాణాలు కోల్పోయారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.